మనం ముందుగా ఆదినారాయణ రెడ్డి గారికి ఓటేసే ముందు సుధీర్ రెడ్డి గారి వల్ల మనం ఏం కోల్పోయినాం అనేది ఆలోచించి ఓటేయాలి. ప్రతి ఇంటికి ఏం మంచి చేసినాడు కాదు, ఆయన వల్ల ప్రతి ఒక్క కుటుంబంలో నష్టం జరిగింది. ఒకరికి ₹1 వచ్చిందంటే వాళ్ళకు ₹10 నష్టం జరిగిందే కానీ అభివృద్ధి అనేది ఎక్కడ జరగదు. ఏమన్నా అంటే నేను ఎరువులకు 4 వేలు చేసిన అంటారు. ఆ 4 వేలలో కావలేవు, మొత్తం కమిషన్లే. వాళ్ళ మామ కాంట్రాక్ట్ తీసుకున్నాడు, రోడ్లంతా కమిషన్లు వేసిన 10 రోజులకే రోడ్లు గుంటారు. ఆ అభివృద్ధి చేసింది ఏం లేదు. అందరూ ఏదైనా ఎరువులను అభివృద్ధి చేసింది, ఆ బస్ స్టాండ్ కట్టించింది ఆదినారాయణ రెడ్డి గారే, మన ఎరువులను మున్సిపాలిటీ చేసింది ఆదినారాయణ రెడ్డి గారే. సుధీర్ రెడ్డి గారు ఎలక్షన్ల ప్రచారంలో ఇంటికి వచ్చాక ఇది మా ఇల్లు అనుకోండి, రేపటి నుంచి రోజు వస్తుందా అని చెప్పారు. అంతే, ఎలక్షన్ అయిపోయిన నుంచి ఆయన అడ్రస్ లేడు. ఏమంటే కమిషన్లు, ప్రతి దాంట్లో కమిషన్లు. మన భూపేశ్ రెడ్డి గారు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన మరుసటి రోజు నుంచి చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రకారం బుల్లెట్ల జిల్లా మొత్తం చూసుకుంటున్నాడు. ఇక్కడ చూస్తే మైలేజు, పొద్దున్న చూస్తే మైలేజు, మధ్యాహ్నం చూస్తే ఏ పని, సాయంత్రం చూస్తే పొద్దుటూరు, జిల్లా మొత్తం తిరిగి మనకి ఏదో విధంగా మంచి చేయాలని ఆయన తపనలో అందరం గుర్తించాలి. ఒక్కసారి భూపేశ్ రెడ్డి గారికి మనం శాసించి కడపలో 20 ఏళ్ల చరిత్ర భూపేశ్ రెడ్డి గారిని అలాగే మన జమ్మలవాడికి ఎప్పటి నుంచో వెనుకబడేది స్టీల్ ప్లాంట్ అని నాలాంటి ఎంతో మంది యువతలు ఇప్పుడు చదువుకొని బయటకు వస్తున్నారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రచారం చెప్తారు, అందరూ చదువుకుంటే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, వీళ్ళందరూ చదువుకోవడం ఉద్యోగాలు లేవని. మనకు స్టీల్ ప్లాంట్ ఇంకా మన దగ్గర చాలా ప్రమాదాలు ఉన్నాయి. ఇలాంటి చాలా వ్యాపారస్తులు అందరూ ఉన్నారు. మనకు కంపెనీలు తీసుకొస్తే మన దగ్గర ప్రధాన భూమి చాలా ఉంది. మన భూపేశ్ రెడ్డి గారిని గెలిపిస్తే మనకు అభివృద్ధి వస్తాయి, మనకు కంపెనీలు వస్తాయి. అదే అవినాష్ రెడ్డి గారిని గెలిపిస్తే మన హత్య రాజకీయాలు ఎక్కడ చూసినా నేను అందరినీ కోరుకునేది ఏంటంటే మన భూపేశ్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో ఎంపీగా గెలిపించండి. మన ఆదినారాయణ రెడ్డి గారిని భారీ మెజార్టీతో జమ్మలమడుగు శాసనసభ్యులుగా గెలిపించండి. మన రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా తీసుకురావాలని అందరినీ కోరుకుంటున్నాను.